రామనామ సంకీర్తన చేశారు. అట్లాగే ఆ కాలంలో ఉన్నటువంటి ఇళ్ళు ఎలా ఉండేవంటే ఈ విధంగా ఉండేవి. పెంకుటిళ్ళు కానీ పాక కానీ ఇట్లా ఉండేవి. అంటే మూలాధారం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. రూపాయి అంటే ఇవన్నీ ప్రారంభంలో ఏంటంటే పూర్వాంగం కొన్ని అక్కడక్కడ టచ్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో రూపాయి యొక్క విలువ తగ్గిపోతుంది, డాలర్ విలువ పెరుగుతోంది అన్నారు. అదే ఒక గురువు గారు చెప్పారు, ఏమీ లేదు నాయన, మన యొక్క రూపాయి నాణాల్లో కూడా శ్రీశైలం శిఖరము లేదా తిరుపతి దేవస్థానం ధ్వజస్తంభం పెడితే సరిపోతుందయ్యా. వైట్ హౌస్ అనేటువంటిది ఆ డాలర్లో బొమ్మ ఉంటుంది, పైన ఫ్లాగ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఆ మూలం అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి దాని యొక్క విలువ పెరుగుతోంది అంటూ చెప్పారు. పూర్వకాలంలో కూడా 10 మంది సంతానం. ఇప్పుడు ఏమండి, మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు ఎలా పెంచేవారో మా పిల్లల్ని మేము ఎలా పెరిగామో మా పిల్లల్ని ఒకరిని చూడాలంటే కష్టమైపోతుంది అంటున్నారు. అంటే పూర్వం 10 మంది సంతానం.